శ్మశానంలో కొత్త కుండ వాడతాం. అక్కడ పోయినతనికి చుట్టూ నీళ్లు, కుండలో నీళ్లు పోసి చుట్టూ తిప్పుతూ వెనకాల మేకుతో ఓ చిల్లు కొడతారు, నీరు కారుతుంది. ఈ నీటి ద్వారా పోయిన జీవికి ఇచ్చే సందేశం ఏంటంటే, నాన్న నీకు నీళ్లు వదిలేశాను, నీకు నాకు సంబంధం లేదు, దయచేసి పైకి వెళ్ళిపో. ఇంకా కొడుకు నేను పట్టుకుని వేళ్ళాడకని కొడుకు చెబుతున్నాడు. అక్కడ మంత్రాలు ఉంటాయి. అలాగా అప్పటికీ ఆ ప్రాణిలో ప్రాణం ఉంటుంది. దహనం చేసే వరకు ప్రాణం పోదు. ఇంకా దహనం సమయానికి ఇంకా ఒక ప్రాణం అందులో ఉంటుంది. పూర్తిగా దహనం అయిపోతుంటే వెళ్ళిపోతుంది, కంగారు పడి వెళ్ళిపోయి. అదేమిటి ఆ దేహం తగలబడిపోతుంది, దేహమే నేను అనుకున్నా, కాలిపోతున్నాను, నాకేం తెలియట. అయ్య బాబోయ్, దేహం నేను కాదన్నమాట, 70 ఏళ్ళు బతిగాని ఈ విషయాన్ని గ్రహించలేకపోయానే అని జీవుడు ఏడుస్తాడమ్మా. ఇదే జీవుడు వేదన. అందుకని ఈ చుంటూ చేసినప్పుడు ఏం చేస్తారు, ఈ నీళ్లు ద్వారా కొడుకు ఏం తెలియజేస్తున్నాడు, వెళ్ళిపో, నన్ను వదిలే, ఇంక ఊరికి పెట్టుకోవద్దు, ఇగో నీళ్లు వదిలేశాను. కొండబద్దలు కూడా చెప్తారు ఆ విషయాన్ని. అందుకే కొండబద్దలు కూడా చెప్పడం అనేది వచ్చి, కొండబద్దలు కూడా ఏం చెప్పాడు, తండ్రి లాంటి వాడికి నీకు నాకు సంబంధం లేదని చెప్పాడు. అది ఘోర వార్తే, కానీ చెప్పేశాడు. అందుకని లోకంలో కొండబద్దలు కూడా చెప్పడం వచ్చింది.